మధ్య కాలంలో సికింద్రాబాద్ నుండి పలు ప్రాంతాలకు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు పూర్తి స్థాయి ఆదరణతో కొనసాగుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో మరో ప్రధాన పర్యాటక ప్రాంతం గోవాకు సికింద్రాబాద్ నుండి నేరుగా రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుండి గోవాకు వెళ్లాలనుకునే వారికి రైల్వే శాఖ కీలక సమాచారం అందించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ టు వాస్కోడిగామా రైలు సర్వీస్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి వీక్లీ సర్వీస్, కాచిగూడ నుండి సాధారణ, ఏసీ, స్లీపర్ సర్వీస్ గుంతకల్ వద్ద గోవా రైలుతో అనుసంధానంతో కొనసాగుతున్నాయి. అయితే గోవాకు నేరుగా రైలు సర్వీస్ కేటాయించాలని పలువురు రైల్వే శాఖను కోరారు. దీంతో వచ్చే వారం నుండి సికింద్రాబాద్ నుండి గోవాకు రైలు అందుబాటులోకి రానుంది. ప్రతి ఏటా దాదాపు గోవాని సందర్శిస్తున్న 80 లక్షల మందిలో 20% తెలుగు రాష్ట్రాల నుండే వెళ్తున్నారు. బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుండి వాస్కోడిగామాకు, గురు, శనివారాల్లో అటు నుండి సికింద్రాబాద్కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రైలు ప్రయాణ సమయాలతో పాటుగా స్టేషన్లు, టికెట్ ధరలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లోనే అధికారికంగా వీటిపైన ప్రకటన చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.